ఈ ప్రాసెస్లో మీరు స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, స్టార్ హీరోలతో వర్క్ చేశారు. సో వాళ్ళతో మీ జర్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు తారక్ ఉన్నాడు, ఎన్టీఆర్తో 4 ఫిల్మ్స్ చేశా. 4 హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్. ఫస్ట్ సాంబా, తర్వాత అదుర్స్, తర్వాత బాద్షా, తర్వాత జైలవకుశ. ప్రతి వాళ్ళతోటి ఒక స్వీట్ మెమరీసే ఉన్నాయి నాకు. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ రవితేజ్తో చాలా చేశా. రైటర్ అమ్మా నాన్న అవ్వచ్చు, వెంకీ అవ్వచ్చు, చాలా చిన్న బలుపు, చాలా ఫిలిమ్స్. సో ఇట్స్ జర్నీ. అంటే మనం అలాగే మహేష్ బాబు తోటి ఒకే ఒక సినిమా చేశా, దూకుడు. తర్వాత మళ్ళీ చేయలేదు. ప్రతి వాళ్ళతోటి చాలా ఒక మంచి ర్యాపోనే. అంటే జనరల్గా ఐ వుడ్ లైక్ టు స్టే పాజిటివ్ విత్ పీపుల్. నేను అతిగా ఆశించను, ప్రతి సినిమా అతను మనతోనే చేసేయాలి. బట్ నాకు తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా దే బికమ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఐ బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అంతే. చరణ్ ఉన్నాడు, ఎప్పుడు ఖాళీ ఉన్నా మేము కలుస్తుంటాం. సినిమాలు ఏం చేయలేదు, చేసి ఉండకపోవచ్చు, చెయ్యొచ్చు. సో సినిమాలకు సంబంధం లేకుండా ఒక హ్యూమన్ రిలేషన్స్ అన్నవి నేను బాగా, డైరెక్టర్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, అందరితోటి నేను అది మెయింటైన్ చేయడానికి ఇష్టపడతా. సినిమాలు ఉన్నా లేకపోయినా కుటుంబం మాత్రం ఇదేగా, అది ఇష్టపడతాను నేను ఎక్కువ. ఇప్పుడు మీరు కలిసి పనిచేసిన రైటర్స్, మీ దగ్గర పనిచేసిన రైటర్స్, ఆ తర్వాత వాళ్ళు రైటర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు. సో వాళ్ళతో ఎలా ఉంటుంది మీ జర్నీ? ఎలా ఉంది ఇప్పటివరకు, ఎలా జరిగింది? ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్, గర్వంగా ఉంటుంది. వాళ్ళకి నా దగ్గర జీతం తీసుకొని, రెమ్యునరేషన్ తీసుకొని పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీని ఏలుతున్నారు. హరీష్ శంకర్, ఒక బాబీ, వీళ్ళందరూ. అలాగే నేను పరిచయం చేసిన వాళ్ళు అవ్వచ్చు. నా వల్ల ఒక టేక్ ఆఫ్ దొరికిన ఒక గోపీచంద్ మల్లేని, ఒక శివ నిర్వాణ, దే ఆర్ రూలింగ్ ది ఇండస్ట్రీ. సో ఓహో అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ మన జడ్జిమెంట్ కరెక్ట్ అన్నమాట. సో అంటే మనం ఎక్కడో మన థింకింగ్, మన ఆలోచన, మన జడ్జిమెంటు మనం కరెక్ట్. వాళ్ళు దే ఆర్ రూలింగ్ ది ఇండస్ట్రీ ఎంతోమంది. సో ఎప్పుడు అది నాకు, అండ్ స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్. అంటే ఐఎమ్ స్ట్రాంగ్ అంటే ఇంకా నేను యాక్టివ్గానే ఉన్నా. జనరల్గా ఏంటంటే గతం గురించి మాట్లాడితే భవిష్యత్తు లేనట్టు. అంటే జనరల్గా రిటైర్ అయిపోయిన వాళ్ళు అప్పుడు 95లోనమ్మా, 2000 సంవత్సరాలమ్మా అన్న అంటే అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం లేదన్నమాట నీకు, నెమరేసుకుంటున్నావు నువ్వు. అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంటే జనరలీ యూ రిటైర్డ్. బట్ నేను యాక్టివ్గా ఉన్నప్పుడు స్టిల్ నేను ఇదే బాబీకి తోటి ఐఎమ్ యాక్టివ్లీ వర్కింగ్. అంటే నా దగ్గర రెమ్యునరేషను, శాలరీ తీసుకుని పనిచేసిన బాబీ దగ్గర ఇప్పుడు నేను తీసుకుంటున్నా రెమ్యునరేషన్. సార్ మీకు ఎంత కావాలో చెప్పండి, చెప్తా ప్రొడ్యూసర్. ఇప్పుడు తను ఇస్తున్నాడు నాకు పని, తను ఇస్తున్నాడు నాకు రెమ్యునరేషన్, విచ్ ఈజ్ అది చూడండి, అది చాలా రేర్గా జరుగుతుంది, మందికి జరుగుతుంది అది. అలాగే. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. జనరల్ ఏంటంటే కంటెంటెడ్ పర్సన్. అంటే ఇంకేదో కావాలి. నా ఈరోజు తోటి అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ డే నుంచి అంటే ఇంకా వద్దు అనుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ దీవులకో ఇక్కడికో అభివృద్ధి వెళ్ళిపోయి 1-2 years ఉంటే ఐ కెన్ ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్. మళ్ళీ బాబీ ఐఎమ్ బ్యాక్ అని ఆఫ్టర్ 5 years వచ్చినా మళ్ళీ ఐ కెన్ స్టిల్ వర్క్ విత్ హిమ్. సార్ మీరు